కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పాత్రికేయులపై ఉందని విజయవాడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సంచాలకులు జి సురేష్ కుమార్ చెప్పారు. ఏలూరులో మంగళవారం పాత్రికేయులకు నిర్వహించిన వార్తాలాప్ వర్క్షాప్ లో సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై జర్నలిస్టులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ జర్నలిస్టులు నిత్యం ప్రభుత్వ అధికారులతో ప్రజలతో కలిసిమెలిసి ఉండాలని, అందువల్ల ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉందని తెలిపారు. పీబీఐ ప్రభుత్వ పథకాలను వివరించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అండ్ ఐసిడిఎస్ వివిధ ప్రాంతాల్లో రాష్ట్రంలో అమలు స్కీమ్స్ అన్నింటినీ చెప్పాలంటే ఇక్కడ జిల్లాలో మీరు చెప్పినప్పుడు అన్ని అవగాహన చేసుకుని ఎప్పుడు ప్రెస్ దగ్గర నుంచి కూడా నేను వెళ్ళా దగ్గర నుంచి మొదలుకొని పబ్లిక్ రిలేషన్స్ ఎలాగో ఏదైతే కాన్సెప్ట్ మరి మంచిది ఏదైతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఈ రోజు తీసుకెళ్తున్నారో దాన్ని మరి మీడియా సోదరులందరూ కూడా దాన్ని అవగాహన ఏ నాలెడ్జ్ కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకుని అది ప్రజలకు చేరువయ్యేటట్టుగా చేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా ఆయన వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పడం జరిగింది, ఏదైతే మీడియా సోదరులకు ఏదైనా తెలిసినప్పుడు ఈ పథకాలు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నాయని చెప్తే వాళ్ళైనా ఆ డిపార్ట్మెంట్ ఏదో రూపైనా ఏదో ప్రెస్ మీట్ జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్ లో జరిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అవగాహన తీసుకుంటారు. ఈ డిపార్ట్మెంట్ లో ఏదైతే ఉన్నాయో నిజంగా చాలా మందికి పశువులకు లోన్లు ఇస్తారు, గొర్రెలకు లోన్లు ఇస్తారు, అవి ఏ విధంగా ఇస్తారు, ఏ ఆరోగ్యం ఉండాలనేది చాలా మందికి తెలియదు. కాబట్టి వాళ్ళకి చేరువయ్యేటట్టుగా మేము తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇందులో మరి నన్ను భాగస్వామ్యం చేసి మరి మీడియా సోదరులందరికీ కూడా ఏదైతే వర్క్షాప్ కండి ఏలూరులో చేస్తున్నారో దానికి మీ అందరి దగ్గర ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. ప్రస్తుతం మన జిల్లాలో సాగుతున్నటువంటి కొబ్బరి, కోకో, ఆయిల్ పామ్ పంటలకి చాలా మంచి గిట్టుబాటు ధర ప్రభుత్వం నుంచి కానీ అలాగే వివిధ మార్కెట్స్ నుంచి కానీ మంచి డిమాండ్ ఉంది. మన జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క పంటలను పండిస్తూ క్వాలిటీ పరంగా పండిస్తూ రైతులు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ ఆయిల్ పామ్ అంతా చూసుకోకపోతే ఆ ఏరియా కూడా ఎక్కువ జరుగుతుంది. నాకు తెలిసి అప్పట్లో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇక్కడ 7 to 11 మండల్స్లో బాగా ఇంప్లిమెంట్ అయ్యింది. మా రివ్యూ మీటింగ్స్ అగ్రికల్చర్ రివ్యూ మీటింగ్స్లో నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉండేవాళ్ళు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు పెద్దవాళ్ళు గారు చెప్పేవారు, ఈ బాగా స్కోప్ ఉన్న క్రాపు మీరు మండలానికి ఎక్స్పెక్ట్ చేయండి, అవసరమైతే ఇక్కడ టెక్నాలజీ తీసుకెళ్ళి రాయలసీమలో కూడా కర్నూలు రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేవారు. సో మీడియా మీద తెలియాల్సింది ఏంటంటే ఈ స్కీమ్లో ఉన్న ఈ స్కీమ్ ఏంటి, స్కీమ్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎవరి ద్వారా రైతులు లబ్ధి చేకూరుతుంది, అవన్నీ మీరు ప్రచురించగలిగితే చేయగలిగితే పేపర్లో రైతులకు లబ్ధి అవుతుంది. అదేవిధంగా చేరుతున్నాయి. ముఖ్యంగా ఎడిషన్స్ ఉన్న దగ్గర కొంచెం అవగాహన ఎక్కడంటే ఎడ్యుకేషన్ ఎక్స్టెన్స్ లేకపోవడం లేకుంటే మేము తక్కువగా రావడం వల్ల కొంచెం అవగాహన లేకపోయి ఉండొచ్చు. విల్ డెఫినెట్లీ విత్ యువర్ కోఆపరేషన్ విల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ ది యాక్టివిటీ హియర్ ఆల్సో. ఎందుకంటే సెంట్రల్ స్కీమ్స్ చాలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. వాటి ద్వారా ప్రజలకి మరింత ఇన్ఫర్మేషన్ చేయాలంటే మేము కూడా మీ దగ్గరికి రావాలి, మీరు కూడా మా వైపు కూడా కొంచెం చూస్తే ర్యాపో పెరుగుతుంది. ర్యాపో పెరిగితే దాన్ని
గుడ్ అండర్స్టాండింగ్. హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఎంత ఇంపార్టెంట్ వ్యాక్సిన్. హెచ్పివి వైరస్ అనే దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి ఒక వ్యాక్సిన్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్. ఈ అమ్మాయికి 10 years నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తే క్యాన్సర్ ప్రివలెన్స్ అనేది తగ్గుతుంది అని మీరు కనుక్కోండి. ఎంతమందికి తెలుసు అది? ఎక్సెప్ట్ డాక్టర్స్ పిల్లలకి తెలిసి తప్ప నాకు తెలిసి ఇంకా హార్డ్లీ ఎవరన్నా చదువుకున్న వాళ్ళకి ఎక్కడన్నా డిస్కషన్ వస్తేనో తప్ప తెలియదు. బట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ దట్ కెన్ ప్రివెంట్ క్యాన్సర్, ప్రివలెన్స్ ఆఫ్ క్యాన్సర్ అమాంగ్ గర్ల్ చిల్డ్రన్. ఇట్ విల్ హెల్ప్ బై హాస్పిటల్కి తీసుకెళ్తారు. అప్పుడు మీరు మాట్లాడే స్టేజ్లో మీరు ఉండరు కదా ఎవరైనా కూడా. అప్పుడు మీతో కానీ ఈ కార్డ్ కానీ ఉంది అని అంటే ఆ కార్డ్ మీద ఒక నెంబర్ ఉంటుంది. అది వాళ్ళు పోర్టల్లో ఎంటర్ చేసిన తర్వాత మీకు హిస్టరీ అంతా అందులో వస్తుంది. సపోజ్ మీకు బీపీ కానీ షుగర్ కానీ అలా ఉన్నప్పుడు కొన్ని డ్రగ్స్ మనం ఇవ్వకూడదు. కొన్ని మనం ఎక్స్ట్రా డోసెస్లో ఇస్తారు వాళ్ళు తెలియక, ఐవి ఫ్లూయిడ్స్ కానీ అలా అన్నీ కూడా. అందుకని చెప్పి మనకి ఇది యూజ్ అవుతుంది. మీ నెక్స్ట్ మనకి మెయిన్ 2 కాన్సెప్ట్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఏంటంటే మిషన్ సేఫ్టీ అండ్ మిషన్ వాత్సల్య అనేది. సో మిషన్ సేఫ్టీ అంటే ఏంటి అంటే మహిళల భద్రత మరియు వాళ్ళ రక్షణ కోసం. సో మనకి ఏలూరులో 1 స్టాప్ సెంటర్